అండి ఈ చిన్న సీక్రెట్ మ్యాజిక్ ట్రిక్ తో ఇంట్లో ఉండే బల్లులు బొద్దింకలు నల్ల ఈగలు పురుగులు అన్నీ కూడా పరారైపోతాయండి. చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. పప్పు మనం నానబెట్టుకొని ఎక్కువగా గ్రైండర్లో వేసుకొని పిండి పట్టుకుంటూ ఉంటాం కదండి. పప్పు మనం తక్కువగా ఉన్నప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసేటప్పుడు కొద్దిగా రైస్ వేసేసి ఇలా పప్పు పట్టుకున్నాం అనుకోండి, పప్పు చక్కగా ఒదుగవుతుంది. అలానే ఇడ్లీ కానీ దోశ కానీ టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా పప్పు పట్టుకునేటప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసినా కూడా పిండి అయితే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. దోశలు కానీ ఇడ్లీ కానీ వేస్తారు కదండి, వాళ్ళు చక్కగా ఇలానే ట్రై చేస్తారండి. చాలా బాగుంటాయి. ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే కొద్దిగా రైస్ కానీ వేసేసి ఈ విధంగా మినపప్పు చక్కగా పట్టుకున్నాం అనుకోండి, మనకి ఇడ్లీ కానీ దోశ కానీ చాలా టేస్టీగా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం పువ్వులు స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాం కదండి. క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల లోపల తేమ ఏర్పడి త్వరగా పాడైపోతాయండి. అలా లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను తెలియక ఈ విధంగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేశానండి. కింద వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలాయి. ఇంకా అందుకని నేను క్యారీ బ్యాగ్లో నుంచి తీసేసి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. మీకు ఇలా అంతా కూడా వాటర్ తేమ ఏర్పడి వాటర్ బబుల్స్ లాగా ఏర్పడాయండి. ఇంక ఈరోజు నేను తీగిపోతే అవి పాడైపోయాయి. ఇంకా మీకు ఈ టిప్ కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నానండి. ఇలా పువ్వులు పాడవకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక డబ్బా తీసుకొని దానిలో ఈ విధంగా అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకోవాలండి. దానిపైన కొన్ని రైస్ వేసేసి ఈ విధంగా పువ్వులని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పువ్వులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ఇచ్చిన పువ్వులైనా ఎక్కువగా మన విరజాజులు కానీ మల్లె పువ్వులు కానీ కనకంబరాలు కానీ ఏవైనా సరే ఇలా కొన్ని రైస్ అయితే వేసేసుకొని టిష్యూ పేపర్ వేసేసి ఇలా పువ్వులు పెట్టుకొని పైన కూడా ఒక పేపర్ వేసేసుకొని మూత పెట్టుకొని ఇలా ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటాయండి. న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పాడైపోకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మినపప్పు కానీ పొట్టు మినపప్పు కానీ మనకి త్వరగా నానాలి అనుకుంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పొట్టు మినపప్పులో కానీ లేదంటే మినప గుళ్ళుల్లో కానీ మనకి పప్పు త్వరగా నానాలి అనుకున్నప్పుడు ఇలా ఒక చాకు కానీ లేదంటే ఇనప వస్తువులు కానీ ఏవైనా ఇలా పప్పులో వేసేసి ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే 1 అవర్లోనే చక్కగా నానుతుందండి. ట్రై చేయండి. పూర్వం రోజుల్లో ఎక్కువగా ఇనప వస్తువులు వేసి వాళ్ళు నానబెట్టేవాళ్ళండి, త్వరగా నానిపోయేది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లో మనం ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా మనం ఏదైనా స్టోర్ చేసుకుని మళ్ళీ తీసుకునేటప్పుడు అతుక్కుపోతూ ఉంటుంది కదండి, ఐస్ గడ్డ కట్టేసి. అలా అతుక్కుపోకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ వేసేసి కొన్ని వాటర్ పోసుకొని బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్నటువంటి వాటర్ని సాల్ట్ వాటర్ని ఇలా గ్లాస్తో సహా ఈ విధంగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల ఐస్ త్వరగా గడ్డ కట్టదు. అలానే మనం ఏదైనా బాక్స్ స్టోర్ చేసినా కూడా అతుక్కుపోకుండా చాలా త్వరగా వస్తాయండి. ట్రై చేయండి. మనకి ఈ వాతావరణానికి ఎక్కువగా సాల్ట్ చెమ్మ పట్టేసి తేమగా ఉంటుంది కదండి. మనం ఇలాగా సాల్ట్ డబ్బాలో స్టోర్ చేసుకుని సాల్ట్ పక్కన పెట్టుకున్నా కూడా తేమ తగిలి నిమ్ముకుని లోపల ఇలా తేమగా ఉంటుంది కదండి. అలా లేకుండా చెమ్మ లేకుండా తేమ లేకుండా ఇలా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఒక కొబ్బరి చెప్పుని చిన్నది మొక్కని ఈ విధంగా పెట్టేసామనుకోండి, చెమ్మ లేకుండా తేమ లేకుండా ఉంటుంది. మనం తీసుకుని యూజ్ చేసుకోవడానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కావాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. కేవలం ఫేస్ పౌడర్ అలానే కొబ్బరి నూనె ఉంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న
విషయం అయితే మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి. అదేంటంటే మనం అంటే గిట్టని వాళ్ళు మన సమాజంలో చాలామంది ఉంటారు కదండి. మన శత్రువులైనా ఎవరైనా మనకి గిట్టని వాళ్ళు కొంచెం మనం బాగుపడుతున్నామంటే ఎవరికి కూడా గిట్టదు కదండి. వాళ్ళ అసూయతో ఉంటూనే ఉంటారు, పగ పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. కర్మ ఇలా చెప్తుందండి వాళ్ళ కొరకై కక్ష తీర్చుకోవాలని మనం సమయాన్ని వృధా చేసుకోకూడదండి. ప్రజలు ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో వాళ్ళ కర్మ వాళ్ళే ఎదుర్కొంటారండి. సో ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. మనకి కీడు చేసిన వాళ్ళైనా కూడా మనం క్షమించి వదిలేయాలండి. అది అనేది దేవుడు అనేవాడే చూసుకుంటాడు. కర్మఫలాన్ని దేవుడే వాళ్ళకి ఇస్తాడు. సో నా ఒపీనియన్ అదండి. మీకు ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలనిపించిందండి. మీరు నా ఫ్యామిలీ కాబట్టి నేను ఏ విషయం ఉన్నా కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఈ విషయాన్ని కూడా షేర్ చేస్తున్నానండి. మనం ఎవరో మనకి శత్రువులు ఉన్నారు, పగ పెంచేసుకున్నారు అనని మనం వాళ్ళ మీద కక్ష పెంచుకునే కన్నా వాళ్ళ కర్మకి వాళ్ళే బాధ్యులు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వారికి తగిన సమయాన్న ఆ కర్మ ఫలాన్ని ఇస్తాడండి. మనకి శత్రువులైనా కూడా వాళ్ళని ప్రేమించాలండి. సో నా ఒపీనియన్ అది. ఈ విషయంపై మీకు ఎలాంటి ఆలోచన ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఈ టిప్ని అయితే తెలుసుకుందామండి. మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా రావాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక స్పూను నేను దీనిలో పెరుగు తీసుకున్నానండి. పెరుగు బాగా మెత్తగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి పెరుగులో ఒక స్పూను శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా రావడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎక్కువగా పూర్వం రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎక్కువగా శనగపిండితోనే ఎక్కువగా మనకి ఇప్పుడు చూడండి పెళ్ళికొడుకి పెళ్లి కూతురికి ఎక్కువగా నలుగు పెడుతూ ఉంటారు కదండి. నలుగు పెట్టేటప్పుడు ఎక్కువగా శనగపిండే యూజ్ చేస్తారండి ఇప్పటికైనా కూడా. సో పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా శనగపిండిని ఇలా స్కిన్ పైన అప్లై చేసి ఎక్కువగా మన స్కిన్ అనేది చక్కగా వాళ్ళు మెరిసిపోయేటట్లు చేసేవాళ్ళండి. ఇప్పుడంటే అన్ని పౌడర్లు ఇలా ఫెయిర్ అండ్ లవ్లీ ఇవన్నీ వచ్చినాయి. కానీ అప్పటి రోజుల్లో ఎక్కువగా పెద్దవాళ్ళు ఇలాంటివే ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి. నేను ఇక్కడ ఒక స్పూను పెరుగు తీసుకున్నాను, ఒక స్పూను శనగపిండి కూడా తీసుకొని మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, అది ఏ పౌడర్ అయినా కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, మీరు ఏ కొబ్బరిని యూజ్ చేసుకున్నా కూడా దీనిలో ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఈ 4 కూడా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి. ఇలాగ మనకి మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా రావడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా మనం కొబ్బరి నూనె కూడా మన స్కిన్ అనేది చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. చక్కగా ఎండిపోకుండా కూడా మన చర్మం అనేది చక్కగా మెరిసిపోయేలాగా చేస్తుందండి. అలానే ఫేస్ పౌడర్ మన ఫేస్కి మంచి గ్లోయింగ్ రావడానికి ఉపయోగపడుతుందండి. సో ఈ 4 కూడా చక్కగా మనం ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసేసి ఇలాగా ఫేస్కి అప్లై చేసుకున్న మన స్కిన్ పైన ఎక్కడైనా మనకి మెడ కింద భాగంలో ఎక్కువగా నలుపు భాగం ఉంటుంది కదండి, అలా నలుపు భాగం దగ్గర కానీ ఇలాంటి ఈ మిశ్రమాన్ని అప్లై చేసామనుకోండి చక్కగా మనకి ఫేస్ కానీ స్కిన్ కానీ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుందండి. మన వేలకు వేలు పెట్టి ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్ళే పని లేకుండా అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా మన ఫేస్ అయితే మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. నా ఫేస్కి అప్లై చేసి నా ఫేస్ కూడా ఫస్ట్ మీకు నేను ఎటువంటి పౌడర్లు రాసి చూపించలేదండి. నా ఫేస్ అయితే నేను ఇలాగ అప్లై చేస్తున్నాను చూడండి. తర్వాత మీకు రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. న్యాచురల్గా ఇంట్లో ఈ టిప్ని ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా ఈజీగా మనం మన ఫేస్ని అయితే చక్కగా మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు. సో ఈ 4 ఇంగ్రీడియంట్స్ చాలండి మన ఫేస్ అనేది చక్కగా మెరిసిపోతుంది. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఈ టిప్ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. 100% వర్క్ అవుతుంది. సో మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ ఇలా మొటిములు కానీ మచ్చలు కానీ కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. ఇలా మనం ఒక 20 మినిట్స్ కానీ లేదంటే ఒక 30 మినిట్స్ కానీ ఉంచేసి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ విధంగా స్టోన్స్ లేస్ని ఈ విధంగా కట్ చేసేసి చక్కగా మనం ఇయర్ రింగ్స్ లాగా ప్రిపేర్ చేసి వాళ్ళకి పెట్టామనుకోండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళు. ఈ విధంగా స్టోన్ లేస్లు మనం ఏదైనా బ్లౌజులకు కానీ వాటికి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అవి మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చక్కగా మనం ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా రెడీ చేసి చక్కగా పిల్లలకి ఇయర్ రింగ్స్లా పెట్టామంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇక్కడ కావాల్సినవి 2 స్టిక్కర్స్ మాత్రం చాలండి. ఈ విధంగా కొంచెం స్టిక్కర్స్ అయితే ఇలా ఈ విధంగా పెట్టేసి కొంచెం గ్లూ అయితే ఈ విధంగా అంటించేసి ఇలాగ మీకు సింగిల్గా కావాలంటే సింగిల్గా పెట్టుకోవచ్చు, లేదు డబుల్ కావాలంటే ఈ విధంగా డబుల్ అయినా పెట్టుకోవచ్చు అండి. చక్కగా ఇయర్ రింగ్స్ లాగా చాలా చూడటానికి చాలా బాగుంటాయండి. వాళ్ళకి చెవులు కుట్టించకపోయినా పర్లేదు, చాలా చక్కగా ఈ స్టిక్కర్తోనే వాళ్ళకి చెవుకి ఈ విధంగా అతికించేసామనుకోండి వాళ్ళు తీసుకోవచ్చు, మళ్ళీ పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఈ విధంగా కొంచెం గ్లూ అయితే అంటించేసి ఈ విధంగా స్టోన్ లేస్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి కొంచెం సేపటికి ఆరిపోతుంది కాబట్టి గట్టిపడిపోతాయి. తర్వాత ఈ విధంగా మనకి ఇలాగ పిల్లలకి పెట్టేసామనుకోండి ఒక సింగిల్గా కావాలంటే సింగిల్గా పెట్టుకోవచ్చు, డబుల్గా కావాలంటే డబుల్గా అయినా పెట్టుకోవచ్చు. పిల్లలకి పెట్టామంటే చాలా ముచ్చటగా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అంత బాగుంటాయి చూడటానికి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా మనం ఎండకి వెళ్ళొచ్చినా కూడా మన స్కిన్ అనేది బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి, అలా లేకుండా ఉండాలంటే ఇలాగ స్కిన్ పైన ఉన్నటువంటి డాన్ కానీ ఇలా బ్లాక్గా అయిపోయినటువంటి మచ్చలు కానీ పోగొట్టుకోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక లెమన్ తీసుకుని లెమన్ పైన కొంచెం కాఫీ పౌడర్ వేసేసి ఈ విధంగా బాగా స్కిన్ పైన అప్లై చేయాలండి. మసాజ్ చేసినట్లుగా ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేయాలి. ఇలాగ లెమన్ వేయటం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఆ లెమన్ రసం అనేది ఈ విధంగా మనం మసాజ్ చేస్తూ ఉన్నామనుకోండి చాలా చక్కగా మనకి లోపల మన స్కిన్ పైన ఉన్నటువంటి ఆ టాన్ అనేది మొత్తం కూడా మురికి ఉన్నా కూడా మొత్తం కూడా చక్కగా రిమూవ్ అయిపోతుందండి. ఇలా అప్లై చేసేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి 10 మినిట్స్ తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన స్కిన్ పైన ఉన్నటువంటి ఇలాగ టాన్ కానీ ఇలా బ్లాక్గా అయిపోయినటువంటి మచ్చలు కానీ చక్కగా పోతాయండి. ట్రై చేయండి. నేను ఎంతోసేపు అయితే ఉంచలేదండి, ఒక 5 మినిట్స్ ఇలా ఉంచేసి మీకు చూపిస్తున్నాను. ఇలా మీరు ఒక 20 మినిట్స్ ఇలా ఉంచేసి తర్వాత మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మెరిసిపోతుంది, మన స్కిన్ అనేది ఎటువంటి టాన్ లేకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. చపాతీలు కానీ పూరీలు కానీ పొంగుతూ రావాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా పెరుగు కానీ పాలు కానీ పోసి కలిపామనుకోండి చపాతీలైనా పూరీలైనా చక్కగా స్మూత్గా ఉంటాయండి. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, మెత్తగా కూడా ఉంటాయండి. ఒక్కొక్కసారి మనం చపాతీ చేసేటప్పుడు గట్టి పడిపోతూ ఉంటాయి కదండి, అలాంటి సమస్య కూడా ఉండదు. పిండి కలిపిన క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. ఈ విధంగా మనం పిండి కలుపుకొని తక్కువ ఆయిల్లో అయినా ఇలా కుక్కర్లో చాలా ఈజీగా పూరీలను అయితే పొంగేటట్లుగా చేసుకోవచ్చండి. నేను ఎప్పుడు ఈ విధంగా పెరుగు వేసి నేను ఇలాగ గోధుమ పిండిని అయితే కలుపుకుంటూ ఉంటాను, చాలా చక్కగా పొంగుతూ వస్తాయండి. నేను ఎంతో ఆయిల్ అయితే వేయలేదు చూడండి, మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను. కుక్కర్ ఒకటి పెట్టేసుకొని దీనిలో కొద్దిగానే వేసాను ఆయిల్, చూడండి పూరీ అయితే చక్కగా పొంగుతుంది. సో ఇలాగా ఆయిల్లో మనం ఇలా పూరీ వేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి, సాల్ట్ వేయటం వల్ల పూరీ చక్కగా మనకి నూనె అనేది పీల్చకుండా ఉంటుంది, చక్కగా పొంగుతూ వస్తాయండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కుక్కర్లో పప్పు వండుకునేటప్పుడు ఒక్కొక్కసారి పప్పు సరిగా త్వరగా ఉడకదు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అలాంటి పప్పు కూడా చక్కగా మనం ఉడికేటట్లుగా చేసుకోవచ్చండి. ముందుగా వాటర్ని బాగా మరిగించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కందిపప్పు మొత్తం కూడా వాటర్లో క్లీన్ చేసేసుకొని కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత వెజిటేబుల్స్ కానీ ఆకుకూర కానీ మీరు ఏవైతే వేసుకుంటున్నారో అవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ముందుగా మనం కాగబెట్టుకున్నటువంటి హాట్ వాటర్ని ఈ పప్పులో
పోసేసి మూతతో పెట్టి విజిల్ రానిచ్చి ఒక 4-5 విజిల్ వస్తే సరిపోతుందండి. పప్పు అయితే చక్కగా మెత్తగా ఉడుకుతుంది. సో ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఎంత మొండు పప్పు అయినా కూడా ఉడకని పప్పు అయినా చక్కగా ఉడుకుతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ ప్రాబ్లం చక్కగా తగ్గిపోవాలి వెంటనే అనుకున్న వాళ్ళకి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. తిన్న వెంటనే ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూను వాము వేసేసి ఇలా అరచేతిలో వేసేసుకొని రబ్ చేసి ఈ మిశ్రమాన్ని బొగ్గను పెట్టుకుని ఆ ఓట మింగుతూ ఉన్నామనుకోండి చక్కగా మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది. న్యాచురల్గా ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. సూదిలో దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చండి. ఇలా సూదిలో దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. ఇళ్ళలో ప్లాస్టిక్ బూజుకర్రలు అయితే ఉంటాయి కదండి. ప్లాస్టిక్ బూజుకర్రకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా నేనైతే పెన్లో అయితే ఇలా పెన్ను హోల్లోకి ఇలా ఫిట్ చేసేసుకున్నానండి. తర్వాత మనకి కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ని నీడిల్లోనికి ఎక్కించేసి నీడిల్లో నుంచి ఇలా నీడిల్ని అయితే పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి మామూలు థ్రెడ్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి ఇలా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా నీడిల్లోనికి అయితే ఎక్కించుకోవచ్చు అండి. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా ఎన్ని పేటల దారమైనా ఇలా ఒక పెన్ను ఉంటే చాలండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ఎక్కించేసుకోవచ్చు. సో ఇలాగా మన సూదులు దారం ఎక్కించుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్ని చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో వాటర్ క్యాన్స్లో బాగా ఒక్కోసారి పాకుడు పట్టేసి డస్ట్గా ఉండి లోపల క్రిములు బ్యాక్టీరియాది మనకి తెలియకుండానే వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇలా వాటర్ క్యాన్స్ని అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి. మనకి తెలియని డస్ట్ కానీ అలానే క్రిములు కానీ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి. ఇలా ట్రై చేయండి. ఇలా వాటర్ క్యాన్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అలానే ఒక హాఫ్ నిమ్మరసాన్ని వేసేసి ఆ బద్ద కూడా అందులో వేసేసి కొన్ని హాట్ వాటర్ పోసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకుంటే ఎటువంటి బ్యాక్టీరియా కానీ అలానే క్రిములు కానీ లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. గ్యాస్ ప్రాబ్లంతో ఎక్కువగా బాధపడే వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అలానే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కూడా ఇలా ఈ 3 సమస్యలకి చక్కగా తగ్గిపోతుందండి. గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఇలా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎన్నో వాడు చూశారు కానీ ఒకసారి ఇలా ఈ చిన్న ట్రిక్ని ఇంట్లో న్యాచురల్గా ట్రై చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన పొట్టలో ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా కరిగించుకోవచ్చు. ఇలా రోజు డైలీ కూడా ఈ లిక్విడ్ని తాగుతూ ఉన్నామనుకోండి చక్కగా వెయిట్ లాస్ అవుతారు. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా తగ్గుతుంది. అలానే మనకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. అలానే మనకి గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుందండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. అన్నిటికీ ఒకటే టిప్ అండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలాగ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ మరిగించుకున్న తర్వాత ఇలాగా ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర వేసేసి బాగా మరిగించుకోవాలి. కొన్ని మెంతులు కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని ఈ 3 బాగా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాస్లోకి స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ లిక్విడ్లో కొద్దిగా చల్లారిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క వేసేసి ఇలాగ రోజు పరగడుపుని తాగుతూ ఉన్నామనుకోండి వెయిట్ లాస్ అవుతారు. గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా తగ్గుతుందండి. రెగ్యులర్గా పీరియడ్స్ కూడా వస్తాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. చాకులు కానీ ఫీలర్లు కానీ ఇలా సిజర్లు కానీ మనం కట్ చేసిన తర్వాత అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాము. మళ్ళీ అవి కావాల్సినప్పుడు అవసరానికి ఎత్తుక్కుంటూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా రైస్ పోసుకోవాలండి. ఇలా చాకులు కానీ సిజర్లు కానీ ఫీలర్లు కానీ ఇలా పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే షార్ప్నెస్ తగ్గిపోకుండా ఉంటాయి. అలానే మనకి తుప్పు కానీ సిలుము కానీ లేకుండా ఉంటాయి. మనకు అవసరమైనప్పుడు తీసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇంకా సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కిచెన్లో మనం ఎక్కువగా బల్లులతో, బొద్దింకలతో, నల్ల ఈగలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఈ చిన్న టిప్ ద్వారా మీకు చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. న్యాచురల్గా ఇంట్లో చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఎన్నో వాడు చూసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా ఈ టిప్ని ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంట్లో నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి. మనం ఎక్కువగా బట్టల్లో పెట్టుకుంటూ ఉంటాము. అలాంటి బాల్ని ఒకటి తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. అలానే కర్పూరం బిళ్ళ కూడా ఒక బిళ్ళ తీసుకొని మెత్తగా ఆ పౌడర్ కూడా చేసుకొని ఏదైనా ఒక బౌల్లో ఈ 2 కలుపుకున్న తర్వాత ఒక అరమూత డెటాల్ కూడా వేసుకొని ఈ 3 బాగా మిక్సింగ్ చేసుకొని కొన్ని హాట్ వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా మనం నైటు
ఈ విధంగా కిచెన్ సింక్లో, గ్యాస్ స్టవ్ దగ్గర, విండోస్ దగ్గర, అలానే మనకి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు, నల్ల ఈగలు, పురుగులు ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ విధంగా కొంచెం కొంచెంగా స్ప్రే చేసామనుకోండి, మనకి ఎటువంటి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, పురుగులు కానీ, చీమలు కానీ, అలానే మనకి నల్ల ఈగలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి. సో మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.